నన్ను తిట్టుకుంటా మీరు మా అమ్మని తిడుతురు అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచింది గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. ఇంకోటి చెప్పాలంటే నేను ఎక్స్పోజింగ్ వీడియోస్ ఏం చేయ, మీకు ఎంటర్టైన్ చేయడానికి నేను ఎన్ని ట్రై చేస్తున్నా కానీ మీరేమో ఇట్లా చేస్తున్నారు ఎందుకు? నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచి మీరేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా అట్లా అనేసి నా క్యారెక్టర్ని కూడా మీరు ఈజీగా జడ్జ్ చేసేసారు. నేను అంత తప్పు చేస్తానా? ఏకాకై పిలుచున్న పిలవొద్దే కొంచెమన్నా అర్థమైతే తిట్టడం ఆపేయండి. తిట్టినా కానీ మా తల్లిదండ్రులు తిట్టడం ఆపేయండి. కొంచెమన్నా అర్థమైతే తిట్టడం ఆపేయండి. తిట్టినా కానీ మా తల్లిదండ్రులు తిట్టడం ఆపేయండి. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచి. సో హలో గైస్, నేను ఇక్కడ వీడియో చేయడానికి ఏం రాలే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఏం చెప్పాలి నాకు ఏం అర్థమవుతలే. మీరు అక్క అక్క అని చెప్పుకుంటా కమెంట్స్లో గలీజ్గా తిట్టడం ఇది ఏడు వరకు కరెక్ట్ నాకు అర్థమవుతలే. గలీజ్గా తిట్టడం ఇది ఏడు వరకు కరెక్ట్ నాకు అర్థమవుతలే. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి. అండ్ వీడియో నేను కావాలని నా గురించి ఏం చేస్తలే. మీరు ఎంటర్టైన్ అవ్వాలి, నవ్వుపియాలి అంటే మీకు నవ్వుపియాలనే చేసినా కానీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుర్రు. అంటే ఒక టైంలో అక్క అక్క అని చెప్తారు, ఒక టైంలో తిడతారు, ఒక టైంలో నాకు తిట్టినా నాకేం ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే నన్ను తిట్టుకుంటా మీరు మా అమ్మని తిడుతురు. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచింది. మీరు నన్ను తిట్టుకుంటా మా మమ్మీని కూడా తిట్టేస్తారు. మీకు తెలుసు ఏంటంటే నాకు ఏదన్నా తిడితే నేను అంతా పట్టించుకోను. నాకు డేర్ ఉంది మీకు ఆన్సర్ ఇవ్వడానికి. కానీ మీకు కూడా తల్లి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? నన్ను తిడుతున్నారు. సరే తిడుతున్నారు కదా, ఏం కాదు, మనోళ్ళు అనుకోండి. నేను రియాక్ట్ కాలే. కానీ నా తల్లిని తిడుతుర్రు మీరు ఎందుకు ఇట్లా? సరే నేను కంటెంట్ చేసిన, నా తప్పు అయిపోయింది. నేను నవ్వుపేయడం చేసినది తెలియక అట్లా అయిపోయింది. ఏంటంటే మీకు కూడా తెలుసు నేను అట్లా చెయ్యను. మీకు నవ్వుపేయడానికి ఒక రీజన్ కావాలి, మీకు ఎంటర్టైన్ చేయాలి. మేము ఇక్కడ కూర్చొని ఎంటర్టైన్ చేయడానికి అన్ని గణం చేసిన తర్వాత మీరు నన్ను తిడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిట్టండి, పర్లేదు. తిట్టుకుంటా మా పేరెంట్స్ని తిడుతున్నారు. నాకు అది నచ్చట్లే. నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతలే. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికైనా మీరు డైరెక్ట్ ఎల్లు దగ్గర నుంచి తగ్గరు. ఎందుకు అట్లా? నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతా, దానికి గలీజ్ కమెంట్లు. మళ్ళీ ఆ కమెంట్కి నేను ప్రొఫైల్ ఓపెన్ చేసి మెసేజ్ చేద్దామంటే హాయ్ అక్క అని పెడతారు. సరే తిడతారు. దేనికి తిట్టినావు నాన్న అని అడిగినాను అనుకో, ఏమంటారు మీరు? అక్క నీ రిప్లై కోసం నేను ఇట్లా చేసిన. బై నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు. అందుకే నేను అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా. అంతమందికి ఎట్లా ఇస్తారు చెప్పు? అట్లా అనేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది కరెక్ట్ కాదు. మీరు గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. సో గైస్ నేను ఒక్కటే చెప్తున్నా, మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, తిట్టకండి గైస్. ఎందుకంటే నేను చెప్పుకోలేకపోతున్నా. నాకు ఎట్లా అనిపిస్తుంది, నేను అంతా గలీజ్ చేస్తలే. ఇంకోటి చెప్పాలంటే నేను ఎక్స్పోజింగ్ వీడియోస్ ఏం చేయ, మీకు ఎంటర్టైన్ చేయడానికి నేను ఎన్ని ట్రై చేస్తున్నా కానీ మీరేమో ఇట్లా చేస్తున్నారు ఎందుకు? నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచి. మీరు నన్ను తిడుతున్నారు కానీ తిట్టినా నాకు పర్లేదు. కానీ నా తల్లిదండ్రుల్ని తిట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే కదా నీ కథ ముగింపులే. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకోసారి తిట్టకండి. తిట్టాలంటే నన్ను తిట్టండి, నేను వాడతా. అట్లా ఎన్నిసార్లు తిట్టిర్రు, నేను ఒక్క రియాక్ట్ అవ్వను.
చాలామంది అంటున్నారు వీడియో నుంచి ఎలగొట్టండి అది. నేను పోను, ఎందుకంటే నా ఇల్లు నడిచేది బెన్నర్ వల్లనే కాబట్టి నేను పోను, వదిలేసి వెళ్ళలేను కూడా. నాకు జాబ్ ఉందంటే నేను చేసుకుంటా, ఏదో ఒకటి జాబ్ చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను సర్వైవ్ అవ్వాలంటే ఎట్లా చెప్పాలి, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలే అబ్బా, ఎందుకు మీరు ప్రతిదానికి పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మీరే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు కమెంట్లా. కానీ నేను మీకు నవ్వుపియడానికి ఒక రీజన్ వెతికినా కానీ నేను ఆడ తప్పు అయిపోయినా. ప్రతిదానికి మీకు తెలుసు, నేను చూడడానికి మెచ్యూర్లాగా అనిపిస్తా కానీ నేను చాలా చిన్నపిల్లని. మీరు చిన్న మాట్లాడినా నేను రియాక్ట్ అయిపోతా. అందరు అంటారు, అరే మా కాలనీలోనే అంటారు ఆడపులిరా ఈమె ఏదైనా చేస్తుంది. కానీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చి నేను ఏం చేయలేకపోతున్నా. నేను ఎట్లా తెలుసా, నేను ఒక్క మాట వినానే అసలు ఎవరిది. అలాంటిది మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మా తల్లిదండ్రుల గురించి. మీకు ఏం తెలుసు మా తల్లిదండ్రుల గురించి, ఎంత వాళ్ళు అది అవుతారు. నేను ఎట్లా చెప్పాలి, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలే, డాడీ హెల్త్ బాగాలే, ఫైనాన్షియల్గా నేను కరెక్ట్ లేను. ఏమున్నా నేను బెన్నర్ వాళ్ళు ఉన్నా కాబట్టి ఏం చేయలేకపోతున్నా. నేను బెన్నర్ సపోర్ట్ చేస్తాడు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. అయినా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే, మీకు ఒక మాట చెప్పాలంటే నా మీద ఏమేమి నడుస్తున్నాయో, నేను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నా ఆ పెయిన్ నాకే తెలుసు. అండ్ మీరు ఈజీగా జడ్జ్ చేస్తున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. చెప్పాలంటే బెన్నర్ లేకపోతే నేను మంచిగా సంపాదించకపోతుండే. మీ మాట వల్ల నేను చాలా డిప్రెస్ అవుతున్నా. అండ్ నేను ఈ వీడియో పెట్టే కారణం ఒకటే అబ్బా, ఏంటంటే నన్ను అర్థం చేసుకోండి. ఎందుకు చేస్తున్నా ఏంది, మీకోసమే కదా చేస్తున్నా. ఒక తప్పు అయిపోయింది, మనుషులు అన్నప్పుడు ఒక తప్పు అవుతుంది ఎవరితో అయినా. మీరు దానికి నాకు ఇచ్చిన బర్త్ మా తల్లిని ఇట్లా తిట్టడం ఏడు కరెక్ట్. ఒక మాట నేను బర్త్డే వీడియోస్ పెట్టిన బెన్నర్ది, దాంట్లో కూడా గలీజ్గా తిట్టిర్రు. సరే అబ్బా, నేను ఏమనలే. తిట్టుకుంటా ఎన్ని మాటలు అనేసి నేను డిలీట్ చేసుకుంటా కూర్చున్నా. ఎందుకంటే ఒక కమెంట్ చూసి ఇంకోళ్ళు కావాలని పెడతారు. ఒకడైతే ఎంత గలీజ్ కమెంట్లు, ఎన్ని గలీజ్ మెసేజ్లు. నేను ఇది తీసుకోలేకపోతున్నా, నా మనసుకు దాగుతున్నాయి మీ మాటలు. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లే? నేను మీకు రియాక్ట్ కాకపోతే మీరు ఇన్ని మాటలు అంటారు, రియాక్ట్ అయితే ఎట్లా అంటారని భయం ఉండదా? అక్క నేను లైఫ్లో ఒక వర్డ్ గెలిచిపోయినా అబ్బా అనేసి ఫీల్ అవుతుండే. అక్క అనేసి ఒక వర్డ్ వచ్చింది, నాకు ఇన్ని మంది తమ్ముళ్ళు అన్నవాళ్ళు ఉన్నారని అనుకున్నా. కానీ ఈరోజు మీరు అందరు సాధించిర్రు. ఇన్ని మాటలు అక్క అని చెప్పేసి మీరు ఇంత గలీజ్గా తిడుతున్నారు చూడండి. అది నేను అబ్బా మీకు ఏంది, నేను వీడియో చేయొద్దు అంతే కదా. సరే నాకు ఒక 100 కమెంట్లు పెట్టేయండి, ನನ್ನ ఛానల్లో రావద్దు అనేసి పెట్టేయండి. మీ మాట మీద నేను నుంచుంటా బాయ్. కానీ అట్లా అనేసి తిట్టకండి. మీకు ఎట్లా కావాలో అట్లా చేస్తా. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఈ వీడియోస్ వల్లనే నాకు ఇన్కమ్ వచ్చేవి. ఏమొచ్చినా వీడియోస్ వల్లనే. నాకు టాలెంట్ లేదనుకోకండి, నేను ఏదో ఒకటి చిన్న పని చేసుకొనన్నా బతుకుతా. కానీ ఏంటంటే ఫైనాన్షియల్గా నాకు దీంట్లో మనీ వస్తున్నాయి కరెక్ట్. ఆ పైసలు కూడా సరిపోవట్లే. నేను పార్ట్ టైం కూడా చూద్దాం అనుకుంటున్నా కానీ అయితలే నా వల్ల. నేను ఎంత పెయిన్ని హ్యాండిల్ చేస్తున్నానంటే నేను ప్రతిదానికి ఏడ్చుకుంటూ కూర్చోవాలి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా? ప్రతి వీడియోలో నవ్వుకుంటా మీకు నవ్విస్తున్నా, మీరేమో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు నా పెయిన్ పక్కన పెట్టి మీకు నవ్వుకోవడానికి చూస్తున్నా, మీరేమో ఇన్ని కమెంట్లు చేసుకుంటే తల్లిదండ్రులకి చేస్తున్నారు చూడండి. నేను ఎట్లా చెప్పాలి గైస్, రిక్వెస్ట్ చేస్తున్నా గైస్, దయచేసి
ప్లీజ్ పెట్టకండి గలీజ్ కామెంట్లు. పెట్టాలంటే నన్ను తిట్టండి, వాడతా. ఎన్ని తిట్టినా నేను తీసుకుంటా, కానీ తల్లికి తిట్టకండి గైస్. అది తీసుకోలేను. నాకు ఎంతమంది గలీజ్గా తిట్టినా నేను చాలా పడ్డా, ఎన్ని మాటలన్నా పడ్డా. కొన్ని మాటలు ఉంటాయి నేను వాడను, నేను తీసుకోలేను. కానీ ఒక్కొక్కరికి నేను ఏం చూపిస్తుంది, ఎప్పుడు చూపిస్తా నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా తల్లి ఉన్నారు కదా మీ అందరికీ. మళ్ళీ ఎందుకు తిట్టడం? సరే, మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, అక్క అనుకుంటారు. మీకు గలీజ్గా ఇట్లానే నా తిట్టేది? ఇదేనా మీ పద్ధతి మొత్తం? నేను ఏం తప్పు చేసినా మమ్మీ, అందరికీ ఏం తప్పు చేసినా అన్నిగనం తిట్టడానికి? ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బా. నేను కమెంట్లు చూస్తుంటే నాకు తీసుకోలేకపోతున్నా. నేను అసలు అయితలే నాకు. అరే ఇంత మంచిగా చేసినా, వీళ్ళకి నవ్విస్తున్నా, నా బాధలన్నీ పక్కన పెట్టుకొని మీరు ప్రతిదానికి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా చూస్తారు, ఎట్లా స్టోరీలు పెడతానని. నేను నా బాధలో బాధపడాలా, లేకపోతే మీరు అన్న మాటలకి బాధపడాలా? నాకు అర్థమవుతలే. సరే గుర్తుపెట్టుకోండి అబ్బా. సరే, నా దాంట్లో అబ్బాయిలాగా చేస్తా, నేను బైక్ నడుపుతా, అన్నీ చేస్తా అని. నేను ఆడపిల్లనే కదా. ఆడపిల్లలకి ఒక్క మాట అంటే ఎట్లుంటుంది తెలుసా? తీసుకోలేరు. అది చేయకముందే చేస్తా అనేసి అనినా తీసుకోలేరు తెలుసా? నేను తీసుకోలేను. నేను అందరిలా కాదు. మీకేంది, నేను ఏదైనా బట్టలు ఇప్పి ఎక్స్పోజ్ చేసుకుంటా, ఏదైనా వీడియో కొడుతున్నానా? లేదు, మంచి కంటెంట్లే చేస్తున్నా, మీకు ఎంటర్టైన్ చేస్తున్నా. తప్పైపోయింది. ఒక కంటెంట్ గురించి ఇంకెన్ని తిడతారు? ఇంకెన్ని అబ్బా? నాకు ఏం అర్థమైతలే. మీరు ఇట్లా తిడుతున్నారు. నాకు ఎంత ఏడుపు వచ్చినా ఏడేడవాలి. కనీసం మా ఇంట్లో మమ్మీ ఉన్నా నేను పట్టుకొని ఏడుస్తుండే. డాడీ హెల్త్ బాగాలే అనేసి మమ్మీని ఊళ్ళో పెట్టినాం మేము. ఏమున్నా నేను మా అన్న చూసుకుంటున్నాం ఇక్కడ. ఏమున్నా మేమే చూసుకోవాలి. మీరు ఇన్ని కమెంట్, నేను ఇంత బాధపడుతున్నా, ఫ్యామిలీకి తెలిస్తే వాళ్ళు ఇంకా బాధపడతారు అనేసి నేను అన్ని బాధలు పక్కన పెట్టుకొని ఈరోజు మీరు అందరు కలిసి ఏడిపించేసిర్రు నన్ను. నేనేమనుకున్నా, నేను ఒక్కదాన్ని ఉన్నానేమో, నేనే బాధపడుతున్నానేమో, నాకే మొత్తం బాధ ఉంది అది ఇది అనుకుంటా నేను ఫీల్ అవుతా. చెప్తారు కదా జనాలు, ఎవరి బాధ వాళ్ళే అర్థం చేసుకుంటారు. పక్కన వాళ్ళకి చెప్తే మొత్తం కామెడీ నడుస్తుంది, మజాక్ తీసుకుంటారు. ఇదే నడుస్తుంది. నేను ఎప్పుడు నా బాధలు చెప్పుకోలే మీ అందరికీ. ఏం నడుస్తుంది ఏంటి అనేసి నవ్వుకుంటూనే ఉంటా, నవ్విస్తూనే ఉంటా, అందరినీ గొడవ పడుతూనే ఉంటా. ఎందుకు? మనోళ్ళు కాబట్టి గొడవ పడతా. ఇంకెవరితో పడాలి? పక్కన వాళ్ళతో పడితే వాడు పడతాడా? పడాడు కదా. ఏమున్నా మనోళ్ళే కదా. నేను నిజం చెప్తున్నా, మనోళ్ళు ఎంత హెడ్ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము ఎంత మంచిగా ఉంటాం తెలుసా? మేము ఏదో గొడవ పడతాం కానీ చెప్తారు కదా, ప్రేమ ఉన్న దగ్గరే చాలా గొడవ పడతారని. మనోళ్ళు, మా గ్యాంగ్ మొత్తం, మా టీం మొత్తం, నేను ఒక్కదానే గ్రూప్లో ఉన్నా కానీ అందరు నన్ను ఎట్లా మంచిగా చూసుకుంటారు తెలుసా? మీకు తెలియదు అది. ఎందుకంటే మీరు చూడలే, బ్యాక్ ఆఫ్ ద కెమెరా నన్ను ఒక చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు. నేను మనోళ్ళు ఎట్లా చూసుకుంటారు అంటే అంత మంచిగా చూసుకుంటారు. చాలా ఎంటర్టైన్ చేస్తారు, చాలా నవ్విస్తారు. గొడవ అనేది అందరితో పడతా, ఒక్కరితో అందరితో. బెన్నర్తో పడతా, సన్నతో పడతా, సన్నితో పడతా, రాక్తో పడతా, ప్రతి ఒక్కరితో పడతా. వాళ్ళని ఎప్పుడు అట్లా తిట్టాలే మీరు తిట్టినట్టు. ఇంకోటి ఏంటంటే 100 సార్లు చెప్పిన, నేను ఏమున్నా బెన్నర్ వల్లనే ఉన్నా. మీరు కమెంట్ పెడుతున్నారు చూడండి, బెన్నర్ దగ్గర నుంచి ఫేమ్ తీసుకొని తమాషాలు చేస్తున్నా. ఏం తమాషా చేసినా? మీ తిండి ఏదైనా తిన్నానా? లేకపోతే మీ పైసలు గుంజుకొని పారిపోయినానా? లేకపోతే మీ ఇంట్లో వచ్చి లొల్లి పెట్టినానా? లేకపోతే మీ తల్లిదండ్రుల్ని తిట్టినానా? ఏం చేసినా? ఏం చేయలే కదా. మళ్ళీ మీరు ఎన్ని మాటలు అంటున్నారు నన్ను? నేను పడుతున్నానని అంటున్నారా? లేకపోతే కావాలని నా మీద నాకు ఒకటి ఉండే అబ్బా, నాకు హేటర్స్ వద్దు,
అందరు మనోళ్ళు. ఎండ్ ఆఫ్ ద డే మనం చచ్చిపోయినా నన్ను గుర్తుపెట్టుకోవాలి, 10 మంది మాట్లాడుకోవాలి నా గురించి అని ఉండే. కానీ మరీ ఇంత హేటర్స్ ఉన్నారా నాకు అనేసి ఈరోజు అనిపించింది. నేను ఒక్కొక్క కమెంట్లు పెడితే మీరు షాక్ అవుతారు. అబ్బా ఎన్ని గలీజ్ కమెంట్లు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎప్పుడు అనుకోలేదు తెలుసా, నాకు ఎట్లుండే అంటే ఒక్క హేటర్స్ వద్దు, అందరితో మంచిగా ఉండాలి, మీరు ఎప్పుడైనా నన్ను కలవండి, నేను ఎప్పుడు మీకు యాటిట్యూడ్ చూపియా, ఫేమ్ ఉందనేసి తమాషా చేయ, ఎందుకంటే నేను కూడా మంచినే. నాకు మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది, మీరు చూడకపోతే నేను కూడా మీలాగానే ఉంటుండే. అట్లా అనేసి మీరు ఇంత లేపి కింద పడేస్తుర్రు మాటలతో. చూడండి, నేను అంత తప్పు చేస్తానా అని అనిపిస్తుంది. మీరు తిడుతున్నారు, తిట్టి 7 వరకు తిడుతున్నారు. జరా చూసి తిట్టండి. నాకు తిడితే ప్రాబ్లం లేదు, తిట్టండి, నేను సంతోషం పడతా, ఎందుకంటే మంచిదే కదా తిడుతున్నారు. అట్లా అనేసి తల్లి దగ్గర తిడితే ఏ కూతురు వాడదు. ఇంకోటి వచ్చేసి నేను ఆడపిల్ల కాబట్టి నాకు అనిపిస్తుంది, అబ్బా నేను ఏం తప్పు చేస్తా అనేసి. నేను ఎక్కడికి పోను, ఏమున్నా మా టీం మధ్యలోనే ఉంటా, నేను ఏడ తిరగా, ఏమున్నా మనోళ్ళతోనే తిరుగుతా. అట్లా అనేసి నా క్యారెక్టర్ని కూడా మీరు ఈజీగా జడ్జ్ చేసేసారు. నేను అంత తప్పు చేస్తానా? ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే. కొన్ని కమెంట్స్ వచ్చినాయి నేనే ఇన్స్పిరేషన్ అనేసి, కానీ ఈరోజు అర్థమవుతుంది ఎంత పెద్ద ఇన్స్పిరేషన్ అనేసి. నాకు ఎంత ఏడుపు వచ్చినా కానీ చాలా ఆపుకున్నాను. అయితలే మీకు ఒక ఆడపిల్లల్ని తిట్టడం మీకు ఈజీ ఏమో, కానీ ఒక ఆడపిల్లని అది తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. అబ్బా సరే తప్పు చేస్తే ఒక మాట అంటే వాడచ్చు, నేను తప్పు చేసినా నేను ఒప్పుకున్నా కూడా, నేను తప్పు చేస్తే నేను పక్క ఒప్పుకుంటా. అట్లా అనేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు తిట్టి, మీకు ఇష్టం లేదు కదా నేను ఛానల్లో రావడం. నేను చెప్పింది చేసేయండి, 100 కమెంట్స్ పెట్టేయండి ఛానల్లో, ప్రియాంకని రానియద్దు అనేసి. చాలు, నేను రాను. ఆ కమెంట్ చూసిన తర్వాత అర్థమవుతా. ఇంకా కొంతమంది ఉంటారు నా వల్ల ఎంటర్టైన్ అవుతారు, వాళ్ళకి థ్యాంక్ యూ అబ్బా, నేను కొంతమంది ఎంటర్టైన్ చేస్తున్నా అనేసి. నాకు హేటర్స్ వద్దు, అందరు ఒకటే అబ్బా. మనుషులు అన్నప్పుడు అందరికీ రక్తాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను ఎప్పుడు డివైడ్ చేసి మాట్లాడలేను కూడా. నేను అంత పెద్దదాన్ని కాదు మీకు అర్థం చెప్పడానికి. ఈ వీడియో పెట్టిన తర్వాత కొంచెమన్నా అర్థమైతే తిట్టడం ఆపేయండి. తిట్టినా కానీ మా తల్లిదండ్రులు తిట్టడం ఆపేయండి. సో గైస్, ఈ వరకే, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత తిడతారు అనుకోలే లైఫ్లో. నేను ఎట్లుంటుండే తెలుసా, ఒక మాట చెప్పాలంటే మన కాలనీలో నాకు చాలామంది హేటర్స్ ఉంటుండే, ఎందుకంటే నేను ఆడపిల్లలతో చాలా తక్కువ తిరుగుతుండే, మొగోళ్ళతోనే తిరుగుతుంటే నాకు గలీజ్గా పేరు పెట్టేసిర్రు. ఆ పేరు పోయిందనేసి సంతోషం పడ్డా, ఎందుకంటే ఒక చిన్న ఫేమ్ వచ్చింది, జనాలు గుర్తుపడుతుర్రు, ఇష్టపడుతుర్రు అనుకున్నా. కానీ ఇష్టం తర్వాత ఒకరోజు ఇష్టపడతారు, ఒకరోజు తీసి పడేస్తారు, ఒకరోజు గలీజ్గా తిడతారు, ఒకసారి ఈమె వద్దంటారు, ఒకసారి ఎలగొట్టుర్రు అంటారు. అన్నీ మీదేనా అబ్బా, మాదేం కాదా? అంతగానే తప్పు చేస్తానా? ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి. సో గైస్, కమెంట్ అయితే పెట్టండి. నేను ఛానల్కి రానప్పుడు మీరు అనుకుంటారు నేను కమెంట్ చదవాలి, ప్రతి ఒక్క కమెంట్ చదువుతా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెట్టేయండి గైస్. ఇంకా నా వల్ల కాదు మీకు ఎంటర్టైన్ చేయడం. నాకు హేటర్స్ వద్దు, నాకు ఇవన్నీ వద్దు. ఏమన్నా నేను మా తల్లిని మంచి పెట్టుకోవడం అదే నాకు పెద్ద. ఆమె నన్ను చేసిన అంతే, ఎవరు చేయలే.
డాడీ హెల్త్ బాగాలే అనేసి నేను ఒక బాధలో ఉన్నా. అట్లాంటిది మీరు అన్ని మాటలు అనేసి తీసుకోలేకపోతున్నా నేను. సో థ్యాంక్ యూ.